బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ప్రకాశం జిల్లాలో తొలి స్క్రబ్ టైఫస్ మృతి కేసు నమోదైంది. జిల్లాలో మొత్తం 11 కేసులు ఉండగా 9 కేసుల్లో జిల్లాకు చెందినవారు కాగా మిగిలిన 2 కేసులు ఇతర జిల్లాలకు చెందినవారని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. జ్వరంతో ఎక్కువగా బాధపడే రోగులు వైద్యశాలలకు వెళ్లి తప్పక చికిత్స పొందాలని ఒంగోలు రిమ్స్ వైద్యశాల జనరల్ మెడిసిన్ హెచ్ఓడి పద్మలత తెలిపారు. చికిత్స పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకమవుతుందని హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సలాం అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ సలాం. ప్రకాశం జిల్లాలో తొలి స్క్రబ్ టైఫస్ మృతి కేసు నమోదైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. ప్రకాశం జిల్లాలో తొలి స్క్రబ్ టైఫస్ కేసు ప్రస్తుతం నమోదైంది. అయితే మొన్ననే మనకు వైకేటీవీకి సైతము డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు కూడా తెలపడం జరిగింది. జిల్లాలో ప్రస్తుతం 11 కేసులు నమోదై ఉన్నట్టు తెలిపారు. అయితే అందులో 2 కేసులు మాత్రం ప్రస్తుతం జిల్లాలో ఉండగా మిగిలిన 9 కేసులు ఇతర జిల్లాలలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు చెందిన వారిగా డాక్టర్ డిఎంహెచ్ఓ గారు తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో ఆ 11 కేసులలో ప్రస్తుతం గుంటూరు జిల్లాలో అంటే గుంటూరు జీజీహెచ్ లో ఉన్నటువంటి ఈ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలము వెంకటాద్రిపాలెంకు చెందినటువంటి ఓ మహిళ 61 ఏళ్ల మహిళ నిన్న మృతి చెందడం జరిగింది. స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఒకసారి ఈ కేసు గురించి మనం చూస్తే ఎర్రగొండపాలెము వెంకటాద్రిపాలెంకు చెందినటువంటి ఈ 61 ఏళ్ల మహిళ గత నెల 11వ తేదీన అనారోగ్యానికి గురై స్థానికంగా ఉన్నటువంటి వైద్యశాలలో చికిత్స పొందింది. ఆ తర్వాత తన ఇంట్లో అంటే అక్కడ ఆరోగ్యం కాస్త కుదుటపడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 2 రోజులకు ఆమె ఇంటిలో జారి పడడం జరిగింది. ఆ తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసము అక్కడి నుండి కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. అంటే సాధారణంగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అనేది కాకుండా సాధారణ ఫీవర్ సాధారణంగా ఇంట్లో జారిపోయినటువంటి పరిస్థితిని గమనించి ఆ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమెను గుంటూరు వైద్యశాలకు తరలించడం జరిగింది. గుంటూరు జీజీహెచ్ లో గత నెల 29వ తేదీన ఆమెకు స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ క్రమంలోనే ఆమెకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో స్క్రబ్ టైఫస్ కు సంబంధించిన చికిత్సలు సైతం అందించారు. అయితే ఈ నేపథ్యంలోనే స్క్రబ్ టైఫస్ పాజిటివ్ రావడంతో ప్రస్తుతం మన జిల్లాలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చినటువంటి ఒక రోగి మృతి చెందారని మనం చెప్పవచ్చు. అయితే ఇదే విషయంపై డిఎంహెచ్ఓను మనం సంప్రదిస్తే స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చిందని, అయితే ఇతర అనారోగ్య సమస్యలు కూడా దీని యొక్క మృతికి కారణంగా ఉండవచ్చని చెప్పేసి డిఎంహెచ్ఓ తెలిపారు. ఇప్పటికే జిల్లా వైద్య అధికారులు అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైద్య సిబ్బంది చేతము ఆ యొక్క గ్రామాన్ని సందర్శించి ఇది ఇప్పటికే అక్కడ తీసుకోవాల్సినటువంటి పరిసరాల పరిశుభ్రతటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇది ఒక అంటువ్యాధి కాదు, ఇది ఒక వైరల్ అయ్యేటటువంటి ఒకరితో ఇంకొకరికి సంక్రమించేటటువంటి వ్యాధి కాదు కాబట్టి ఇది అంత ప్రాణాంతకం కాదని. అయితే ఎవరైనా ఇక జిల్లాలో మొత్తం 11 కేసులు నమోదైనట్లు అంటున్నారు. వారి పరిస్థితి ఎలా ఉంది? అంటే మిగిలిన వాళ్ళందరూ ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 2 మాత్రమే ఇప్పటికే చాలా ఆరోగ్యవంతులుగా ఉన్నారని మనకు డిఎంహెచ్ఓ తెలపడం జరిగింది. అదే విధంగా ఇతర జిల్లాల్లో ఉన్న వారు కూడా మిగిలిన వారు కూడా అదే విధంగా వారు కూడా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉన్నారని. అయితే స్క్రబ్ టైఫస్ అనేది ప్రాణాంతకం కాదని, కానీ ముందస్తు జాగ్రత్తల చర్యలు అంటే ఏదైతే వరుసగా 3 రోజుల పాటు 5 రోజుల పాటు జ్వరం వస్తున్నప్పుడు ఆ సమయంలో ఖచ్చితంగా డాక్టర్ వద్దకు వెళ్ళి వైద్యశాలను సంప్రదించి ఖచ్చితంగా చికిత్స పొందాలని, ఇదైతే ప్రాణాంతకం కాదని ఇప్పటికే డిఎంహెచ్ఓ తెలపడం జరిగింది. రాజ్ కుమార్, ఓకే సలాం. ఇక ముందస్తు చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా జిల్లాలో వైరస్ వ్యాప్తి కాకుండా? ఇప్పటికే ఇదొక స్క్రబ్ టైఫస్ అనేటటువంటిది కేవలం పొలాలలో ఉండేటటువంటి అదేవిధంగా మంచాల్లో ఉండేటటువంటి నల్లుల ద్వారా కొన్ని పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే వైద్యులు ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎంతసేపు పరిసరాల పరిశుభ్రతతోనే ఈ యొక్క బ్యాక్టీరియాను అంటే ఇది యొక్క స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా వ్యాధి. ఈ యొక్క బ్యాక్టీరియాని అరికట్టాలంటే ఎట్టి పరిస్థితుల్లో పరిసరాల పరిశుభ్రత ముఖ్యమని ఇప్పటికే వైద్యులు తెలిపారు. అయితే ఏదైతే ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధిని ఎదుర్కొనేందుకు అంటే ఈ యొక్క వ్యాధిని జిల్లాలో ఎదుర్కొనేందుకు ఇప్పటికే ర్యాపిడ్ యాక్షన్ టీమ్ సైతం అంటే సకాలంలో వాళ్ళకి యుద్ధ ప్రాతిపదికన ఎవరైతే పాజిటివ్ వచ్చినటువంటి రోగులు ఉంటారో
వారికి యుద్ధ ప్రాతిపదికన వైద్య సేవలు అందించేందుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజాబాబు సారథ్యంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇప్పటికే వైద్య సిబ్బంది సైతం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా అన్ని వైద్యశాలలు అంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో స్క్రబ్ టైఫస్ కు సంబంధించి చికిత్సకు సంబంధించినటువంటి అన్ని మందులు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి. సలాం, పంట పొలాల్లో ఎక్కువ వస్తుంది అంటున్నారు కదా, మరి అక్కడ రైతులకి ఏమైనా చెప్తున్నారా ముందుగానే? దీనికి సంబంధించి ఇప్పటికే వైద్య సిబ్బంది ఆయా గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఎక్కువగా దీని యొక్క వైద్యులు చెప్తున్నటువంటి మాట ప్రకారం మనం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఈ యొక్క స్క్రబ్ టైఫస్ అనేది కొద్దిగా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్న మీమాంసలో ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతులకు స్థానిక వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. పదే పదే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా సరే ఈ యొక్క ఆకుల పైన ఉండేటటువంటి ఈ యొక్క పురుగు వల్ల వచ్చేటటువంటి యొక్క బ్యాక్టీరియాను అరికట్టేందుకు ప్రజలు సైతం సహకరించాలని ఇప్పటికే వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అదేవిధంగా ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్నటువంటి ఆ వైద్య సిబ్బంది ఇప్పటికే రైతులను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎంతసేపటికి పరిసరాల్లో పరిశుభ్రత పాటిస్తే ఈ స్క్రబ్ టైఫస్ అనేటటువంటి బ్యాక్టీరియా మన చెంతకు కూడా రాదని చెప్పేసి వైద్యులు తెలిసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ సలాం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.